థర్డ్ సమ్ చూడండి. ఇది మనకి మన లాస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్లో అడిగాను. చూడండి, షో దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. నేను ఇప్పుడు దాకా చేసిన సమ్లాగే మనం √7 ఏమంటే మనం √7ని రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. రేషనల్ నెంబర్ ఫార్మెట్ అంటే a/b ఫార్మెట్లో ఉంటుంది. b≠0, a, b belongs to z. ఇప్పుడు కూడా కోప్రైమ్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది చూడండి, మీకు తెలిసి పాటికి √7 ఈజ్ ఈక్వల్ టు a/b అవుతుంది. ఇప్పుడు చూడు, b డివిజన్ కాబట్టి ఇటు సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ b ఇంటూ √7 ఈక్వల్ టు a డివిజన్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మల్టిపుల్ అయింది. ఇప్పుడు చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే అప్పుడు ఏమవుతుంది, b² ఇంటూ √7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a². అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్క్వేర్ చేసి ఇప్పుడు చూడండి, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఏం మిగిలింది చూడండి, b² ఇంటూ 7 ఈక్వల్ టు a². 7 ఇంటూ చేస్తుంది b. మరి అటు సైడ్ వెళ్తే a² ఏమవుద్ది, డివిజన్ అంటే అప్పుడు చూడు b² ఈక్వల్ టు a²/7 ఈక్వల్ టు a ఇంటూ a/7 అంటారు. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు చూడండి, a²ని 7 అనేది డివిజన్ చేస్తుంది. ఇదిగో a² ఈజ్ డివిజిబుల్ బై 7. అట్ ద సేమ్ టైం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే a ఈజ్ డివిజిబుల్ బై 7. ఆ డివిజన్ చేస్తేనే మనకు వచ్చిన ఆన్సర్ b² అనమాట. ఓకే, నెక్స్ట్ దెన్ a ఈజ్ ఈక్వల్ టు 7c. చూడండి, ఫ్రమ్ 1 నుండి చూడండి, ఇక్కడ 1 నుండి ఏమనుకుంటాం అంటే ఈ ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు చూడండి, b² ఇంటూ 7 ఈక్వల్ టు a². కానీ ఇక్కడ ఏ అంటే ఎంత, 7c. అంటే ఇప్పుడు ఏమవుతుంది, b² ఇంటూ 7 ఈక్వల్ టు 7c హోల్ స్క్వేర్. ఇప్పుడు b² ఇంటూ 7 ఈక్వల్ టు 7c² అంటే 7c ఇంటూ 7c అంటే 2 టైమ్స్ స్క్వేర్ కాబట్టి. ఇప్పుడు చూడండి, 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ b² ఈక్వల్ టు ఏం మిగిలింది చూడండి, 7c². దీని నుంచి ఏం చెప్పొచ్చు చూడ ఒకసారి, c² ఈక్వల్ టు b²/2. దీన్ని ఏం చెప్పొచ్చు, b ఇంటూ b/7 అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు చూడండి, 7 అనేది b²ని డివిజన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం bని కూడా 7 ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, b అనే దానికి 1 కాకుండా 7 కూడా ఏమైంది, ఫ్యాక్టర్ అయింది. కోప్రైమ్స్ అంటే ఓన్లీ 1 ఒకటే ఫ్యాక్టర్ ఉండాలి కాబట్టి కోప్రైమ్స్ కాదు అని ప్రూవ్ అయింది. ఎప్పుడైతే మన ఎగ్జామినేషన్ రాంగ్ అయిందో √7 అనే దాన్ని ఏమని చెప్తాం, ఇంకా ఇర్రేషనల్ అని చెప్తాం. ఇది లాస్ట్ టైం అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం.